మల్ల అనే రాక్షసుని సంహరించినందుకు పరమశివుడికి పేరు వచ్చింది. మల్ల అనే రాక్షసుడు బ్రహ్మ తపస్సు చేసి బ్రహ్మ ప్రసన్నం అవగానే ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన జీవుడిగా ఉండాలని చెప్పి బ్రహ్మని వరం కోరుకుంటాడు. ఆయన తన తపస్సుకు మెచ్చి బ్రహ్మ కూడా వరం ఇస్తాడు. వన్స్ ఆ వరం పొందగానే ఈ మల్ల అనే రాక్షసుడు భూమి మీద ఉన్న ప్రతి జీవి హింసించడం మొదలు పెడతాడు. ఈ మల్ల అనే రాక్షసుడికి మనుషుల మాంసం అంటే పిచ్చి. కంటికి కనబడ్డ ప్రతి మనిషిని తినేసేవాడు. అలాగే ఘోర తపస్సు చేస్తున్న ఋషులందరినీ హింసిస్తూ ఈ భూమి మీద తనే దేవుడని తన గురించే తపస్సు చేయాలని చెప్పేవాడు. ఇక మల్లా చేసే పనులతో విసిగిపోయిన ఋషులు మునులందరూ పరమశివుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధని చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే పరమశివుడు తన జటాచుటాల నుండి ఒక పెద్ద సైన్యాన్ని క్రియేట్ చేస్తాడు. అలాగే ఎప్పుడు బూడిద పూసుకునే శివుడు ఆ రోజు పసుపు పూసుకొని సూర్యకాంతంత వెలుగుతో తన నంది మీద కూర్చొని తన సైన్యాన్ని తీసుకొని మరి మల్లాతో యుద్ధం చేయడానికి వస్తాడు. అండ్ ఈ యుద్ధం కార్తీక మాసంలోని మొదటి అమావాస్య రోజు మొదలవుతుంది. అలాగే 6 రోజులు కంటిన్యూ అయిన తర్వాత మల్లా చివరిగా పరమశివుడి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. ఇకపైన తన భూమి మీద ఎవరిని హింసించనని, ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేమని పరమశివుడిని కోరుకుంటాడు మల్ల. కాకపోతే తన చివరి కోరికగా ప్రతిరోజు తనకు మనిషి మాంసాన్ని కావాలని శివుడితో కోరుకుంటాడు మల్ల. ఆ కోరిక విన్న శివుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే మల్లా తల నరికి తన బాడీని తన తలని అదే ప్రాంతంలో పూజ చేస్తాడు.